బంగారం, బాబుని ఇంటికి తీసుకొచ్చావా? ఏమయ్యా, బాబు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తన్వీర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశా. అక్కడ ఎందుకు చేర్చావు? అక్కడ చాలా ఖర్చు అవుతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో చూడనంటే ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించానయ్యా. బాబు పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి బంగారం? నేను క్లబ్ లో ఉన్నాను. బాబు గురించి ఏమేమో అంటున్నారు. చెక్ చేయాలంట, 20,000 కట్టాలంట. 20,000? వెంటనే కట్టకపోతే బాబు. సరే సరే బంగారం, నువ్వు ఏడవకు. నేను ఎలాగైనా డబ్బుతో వస్తాను. ఏదో విధంగా నేను డబ్బు తీసుకొస్తాను. త్వరగా వచ్చేయ్. ఇప్పుడు ఎవరిని అడగాలి? సార్, మా బాబు కొంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చేర్చారు, కొంచెం డబ్బు ఇవ్వండి సార్. ఇంతవరకు నేను నీకు చాలా ఇచ్చాను, మర్యాదగా బయలుదేరావు. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నా బాబుని కాపాడండి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాపాడండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ డబ్బులు వచ్చావంటే ప్రాణాలు తీసేస్తాను. సార్ సార్ కొంచెం అర్జెంట్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, అర్జెంట్ సార్. సార్ ప్లీజ్ సార్. ఎవరిని అడగాలి? రాయ్, నీకు టాలెంట్ ఉంది. ఈ ప్రపంచానికి నువ్వెవరో చూపించు. నీ బిడ్డ కన్నా నీకేది ఎక్కువ కాదు. లెఫ్ట్కి వెళ్ళరా, లెఫ్ట్కి వెళ్ళు. పోనీ పోనీ. రైట్ రైట్ రైట్. వచ్చి పడి చూడండి రా. అన్నా, ఈరోజు పాత బాకీ ఇచ్చేస్తారా? ఆల్రెడీ చెప్పాను రా, ఇవాళ తప్పకుండా ఇస్తారు, కంగారు పడకు. సరే అన్నా. వెళ్ళు స్టీఫెన్, మీరే డబ్బులు తీసుకో, వెళ్ళు. కొంచెం ఎక్కువ చెప్పన్నా. వెళ్ళవయ్యా, నేను చెబుతాను, నువ్వు వెళ్ళి తీసుకో, వెళ్ళు. సరేనా, నేను వస్తాను. ఆ మేస్త్రి, మన స్టీఫెన్ గడి పెళ్ళి సరే బాగా ఇచ్చేస్తే రే నేను చూసుకుంటాను. అన్నా ఆ మేస్త్రి సంతకం పెట్టావుగా, ఇంకెళ్ళు. అన్నా, రేపు నాకు పెళ్ళి, కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంది. ఆ బ్యాలెన్స్ ఇస్తే. ఇదిగో తీసుకో. అన్నా, బ్యాలెన్స్ ఎవడికి ఖర్చు లేవురా, ముందుగా చెప్పాలిగా. పోరా. ఏంటి స్టీఫెన్, బ్యాలెన్స్ ఇస్తారన్నారు కదా, ఇచ్చేసారా? ఎక్కడిచ్చారన్నా? వచ్చే వారం ఇస్తారేమో. ఎప్పుడు ఇలాగే చేస్తారు చండాల పివాదవులు. సరే సరే, నేను వెళ్తున్నాను, రేపు పెళ్ళిలో కలుద్దాం, వెళ్ళొస్తా.